నమస్కరించండి, కళ్ళు మూసుకురండి. నమస్కరించి తల వంచి కళ్ళు మూసుకుని నాతో మాట్లాడేసయ్యా, నాతో మాట్లాడేసయ్యా, మా అందరితో మాట్లాడేసయ్యా అని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. బయట ఉన్నవారు కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని మాతో మాట్లాడు బాబు, నువ్వు మాట్లాడితే బ్రతుకుతాం బాబు, నువ్వు మాట్లాడితే మేము జీవించగలుగుతాం అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. మీ పాదముల చెంత ఈ రీతి నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు నీ ఆత్మస్వాధీనంలో జరిగించారు. ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మ ద్వారా వర్తమానం ఇచ్చి నడిపించండి. సాక్ష్యాల్లో సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. పరలోకముండి నీ వర్తమానం మెండుగా మాకు దయచేయండి. నీ దీవెన మాకు దయచేయండి. నీ అభిషేకము దయచేయండి. ప్రతి విధమైనటువంటి కీడు ఎక్కడ కూడా పని చేయకుండా యేసు నామములో కీడుని పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. దైవపు శక్తులను, మంత్రశక్తులను, కీడు చీకటిని యేసు నామములో దూరము చేయండి. ఈ ప్రాంగణ చుట్టూ నీ దూతలను కావలు ఉంచండి. నీ సన్నిధి దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? కరెంట్ పోయి వచ్చింది, ఏసీ కూడా వచ్చేస్తుంది. కూర్చోండి. బయట ఉన్నవారు కొద్ది నిమిషాలు వేచి ఉండండి. మీకు ఇంకా పెండాలు కూడా వేస్తున్నారు. వచ్చే నెల దేవుని చిత్తం అయితే ఒక ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళిపోదాం. రెండు చేతులు జోడించి నమస్కరించి మీ కుడి వైపున వారి వైపు చూచి, నా మంచి యేసయ్య నిన్ను దీవించుగాక అని చెప్పండి. అలాగే ఎడమ వైపున్న వారి వైపు కూడా తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించుగాక అని చెప్పండి. అలా చెప్పడం నాకు ఇష్టం లేదన్నవారు హల్లెలూయా చెప్పండి. వేడి ఎక్కువ ఉందా? తైలాభిషేకం చేసి పంపించాను డైరెక్ట్గా. లేదు, కొద్ది నిమిషాలు వేడున్నా పర్వాలేదు, వాక్యం చెప్పండి అన్నవారు చేయి పైకెత్తండి. అమ్మో, జీవమాయే హోవా నీకు చేసిన నీవు చేసిన, బాగా పాడుతున్నారు, పాడండి. ఆ కారణము చే దేవ సంస్తుతి. అందరూ పాడతాం మరలా. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరు, నీవు చేసిన కార్యం ఆ కారణము చే దేవ. చావుకోత నుండి నిన్ను లేవనెత్తి దయను, కృపను, జీవ కిరీటమును వేయను నీ శిరస్సు మీద. చావుకోతి నుండి నిన్ను లేవనెత్తి దయను, కృపను. చావుకోతి నుండి లేవ కృపను, జీవ కిరీటముగా వేయును నీ శిరస్సు మీద, జీవ కిరీటముగా యోనో. ఆ కారణము చే దేవ. అందరూ పాడదాం.
రాజు యౌవనంబు వలెనే క్రొత్త యౌవనంబు యౌవనమై వెలయునట్లుగా పమితి ఆ కారణముచే దేవ సంస్తుతి పాడదాం. ప్రభువు నీతి పనులు ప్రభువు నీతి పనులు చేయు బాధితులకు న్యాయం ప్రభువు నీతి విభుండు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పిని ఇశ్రాయేలు జనమునకు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే. అందరూ పాడదాం పాడదాం. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకు అంత పడమటికి తూర్పెంత పాపం అంత ఎడముగానే చేసి ఉన్నాడు ఆ కారణముచే దేవ సంస్తుతి. అందరూ చప్పట్లు కొట్టి పాడదాం. కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, నిజముగా దేవుడు మీతో ఉన్నాడు. 100% దేవుడు మీతో ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన వెలుగు గత నెలలోనే ప్రారంభం అవటం నువ్వు చూసేవని అనుకుంటున్నాను నేను. మీరు గమనించారో లేదో, ఆ వెలుగు ఆ ఫలము మీ కన్నులతో చూస్తారు, చేతులారా అనుభవిస్తారు, దేవుని సాక్షిగా మీరు నిలబడతారు. ఆమేన్. చెమట పట్టడం ఎంత మంచిదో తెలుసా మీకు? చెమట పట్టితే ఒక తుడుచుకోవచ్చు, కానీ చెమట పడితేనే ఒక పెద్ద సైంటిస్ట్ నాకు చెప్పింది ఏంటంటే, పాస్టర్ గారు చెమట పట్టాలండి, ప్రజలకు చెమట పడితే ఎన్నో రోగాలు పోతాయట. ఏంటి, మన చర్మం ఒక జల్లెడలాగా ఉంటుంది అనమాట. నేను సైన్స్ స్టూడెంట్ని కాబట్టి చెప్తున్నాను. ఒక స్వేద గ్రంథులు అనేవి ఉంటుంది. మనం ఈ చెమట పట్టకుండా కాపాడుకోవటం వల్ల లోపల రోగాలు ఎక్కువైపోతాయట. ఇప్పుడు అందరి ఇళ్ళలో ఏసీలకు అలవాటు పడిపోయాం. చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. దానివల్ల చాలా జబ్బులు వస్తున్నాయి. కానీ చెమట బలంగా వెళ్ళిపోతూ ఉంటే, చెమట పడుతూ ఉంటే చాలా ఆరోగ్యం మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, చెమట పట్టడం మంచిదా కాదా? ఇసురుకోవటం మానేయండి, ఇక ఆపేయండి. ఏసీ ఆన్ అయిపోయిందిలేండి, వచ్చేస్తుంది 5 నిమిషాలు. ప్రియులరా, గత కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి కృపలో స్థిరపరిచి ఉన్నారు. మరి పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 8,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. ఒక అద్భుతం ఏంటంటే, మన కాకినాడలో 23 సంవత్సరాలు పెళ్ళైన 23 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చారు. ఆమె అన్నదట, ఆమెకు ఎవరో చెప్పారు, నీకు బిడ్డలు లేరు కదా, ఇంక బిడ్డలు పుట్టరు అనుకుంటున్నావు కదా, ఇసాక్ పాస్టర్ గారు వాగ్దానం ద్వారా పుట్టాడు, దైవజనుడు, వారి తండ్రికి దేవుడు దర్శనం ఇచ్చాడు, ఆ దైవజనుడు ప్రార్థిస్తున్నాడు, దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తున్నాడంటే, అలాగే ఆ చర్చికి ఈ చర్చికి వెళ్ళకూడదు, మనం చర్చికి వెళ్తున్నాం కదా, దేవుడు మనకెందుకు చేయడని అనుకుందట. లేదమ్మా, ఒక్కసారి తైలాభిషేక ప్రార్థనకి రా అని చెబితే ఆమె నేను రానంటే రానందట. ఏ మనకు లేడా దేవుడు? అక్కడికి వెళ్తేనే పుడతాడా? చివరికి చూడండి, వారు సంఘంలోకి వెళ్ళి వారు పలానా వాళ్ళు అక్కడికి వెళ్తే దేవుడు బిడ్డలను ఇస్తున్నాడు,
ఒక్కసారి వెళ్ళండి అంటున్నారు. అంటే ఆ చర్చ్ పాస్టర్ గారు ఎంత గొప్పవాడు చూడండి. ఆ పాస్టర్ గారు కూడా, అమ్మా దేవుడు అనేక మందికి అనేక రకాల వరాలు ఇస్తాడు, ఏముంది వెళ్తే పోయింది ఏముంది, ఎల్లు దేవుడికి ఇస్తాడు, చాలామందికి పిల్లలు పుట్టడం మేము చూస్తున్నాం అనే వారి సేవకులు కూడా వారిని బలపరిచారు. అప్పుడు ఆమెకి ఇష్టం లేకపోయినా వచ్చింది, రావటం, తైలాభిషేకంలో పాలు పొందటం. అంటే మెచ్యూర్ అయినప్పటి నుంచి చాలా బలహీనతలు ఉన్నాయి. ప్రతి నెల జరగవలసిన ధర్మం జరగకపోవటం, ఇన్ని రోగాలు, ఇన్ని బలహీనతలు ఉన్నాయి, నాకు పిల్లలు పుడతారా, పుట్టరు అని అనుకుంది. అద్భుతం ఏంటంటే 7 తైలాభిషేకాలకు ప్రార్థనకు వచ్చింది. ఆమె లోపడున్న రోగమంతా పోయి అంతా కూడా నార్మల్ అయిపోయింది. వారి తల్లి అన్నదట, అక్కడికి వెళ్ళాక దేవుడు ఇంత బాగు చేశాడు కదా, ఇప్పుడు నీకు బిడ్డ కూడా ఇస్తాడు దేవుడు అంటే. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఆమెకి గర్భఫలం ఇచ్చాడు. గర్భం వస్తే నాకు గర్భం రావటమా, ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది, నాకు పిల్లలు పుడతారా అనుకున్నాను నేను. నిజముగా ప్రార్థనా శక్తి ఎంత గొప్పదని ఎలుగెత్తి బిడ్డను ఎత్తుకొచ్చి సాక్ష్యం చెప్పింది. గట్టిగా చప్పడు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఇది దేవుని మహాకార్యం. ఈ ప్రార్థనా శక్తి యొక్క అభిషేకం ఎలాంటిదంటే ఎటువంటి చీకటినైనా వెలుగుగా మారుస్తుంది. హల్లెలూయా చెప్పండి. మీరందరూ అద్భుతాలు పొందుకుని మీరందరూ మీ సంఘాలకు వెళ్ళిపోవాలి. మీ చర్చెస్లో ఇంతకు ముందున్నటువంటి విశ్వాసులుగా కాక బలమైన ఆత్మలతో చర్చిలన్నీ నింపబడాలి. దేవుని రాజ్యం త్వరగా వస్తూ ఉంది. మీరు మీ సేవకులను గౌరవించండి, నన్ను గౌరవించండి, మీ సేవకులను ఎక్కువగా ప్రేమించండి. నేను నెలకు ఒకసారి వస్తాను, కొంతకాలమే వస్తాను. మీ కన్నీళ్ళు కొన్నాళ్ళు తుడిచిపోతాను అంతే. మీరు మీ సంఘాల్లో స్థిరపడండి, మీ ఆరాధనకు వెళ్ళండి. ఇది దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను కొన్ని ప్రాంతాలు కొంతకాలము ప్రకటించుకుంటూ ప్రార్థించుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఈ సాక్ష్యం ఇందాం. ఎస్, దైవ సేవకులకి అందరికి వందనాలండి. మరి నాకు పెళ్ళి 23 సంవత్సరాలు అయిందండి. 23 సంవత్సరాలు బట్టి ఎన్నో మెడిసిన్లు వాడానండి, ఎన్నో నాటు వైద్యాలు వాడాను, ఎన్నో రకాలుగా యూఐలు కూడా 2 సార్లు చేయించుకున్నానండి, ఎన్నో రకాలుగా వాడాను. నేనైతే ఆశను వదిలేసుకున్నాను. దేవుని దృష్టిలో నేను సరిగా లేనేమో, ఇంకా అంగీకారంగా లేనేమో అని నేను అనుకునేదానండి. మా అమ్మగారు ఇక్కడ ఇస్సాకయ్య గారు దగ్గరకి వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పిల్లలు పుడుతున్నారు రా అమ్మ అని ఎన్నోసార్లు అన్నారండి. నేను ఎక్కడైనా దేవుడమ్మ, ఎక్కడే దేవుడేటి, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అని నేను పట్టించుకోలేదండి. మా దైవ సేవకులు కుమార్తె గారు వెళ్దాం జ్యోతి, మనం ఎలాగైనా దేవుడు కార్యం చేస్తున్నాడు, చాలామంది అయ్యగారు కూడా చెప్తున్నారు అన్నారండి. మా అయ్యగారు కూడా ప్రోత్సహించారండి. అప్పుడు వెళ్ళామండి. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సంవత్సరానికి 2-3 నేను స్నానాలు అవుతానండి. కానీ ఆ నెల అద్భుతంగా నేను నా మెచ్యూర్ అవని కాంచి కూడా నాకు డేట్స్ సరిగా రావండి. అలాంటిది ఆ నెల నుంచి నాకు 6 నెలలు కరెక్ట్గా డేట్లు వచ్చాయండి. ఆ విశ్వాసంతో మా అమ్మగారు మా తమ్ముడు కూడా అనేవారు, నీకు డేట్లు కరెక్ట్గా వచ్చాయంటే దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు అక్క, నువ్వు ఏదైనా కొంచెం విశ్వాసం ఉంచు, దేవుడు తప్పకుండా చేస్తాడని ఊరండి. అలాగే నేను ఎక్కువగా కూడా రాలేదండి. మళ్ళీ మధ్యన ఒక ఏప్రిల్ నెలలో వచ్చానండి. వచ్చాక అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాను. ఇప్పుడు కూడా నా పూర్తి విశ్వాసం నాకు ఇప్పుడు పుడతారేటి 23 సంవత్సరాలు అయిపోయింది అనుకున్నానండి. కానీ ఆ గర్భఫలం మరి యాపిల్ ఇచ్చి దేవుడిని పుడతారు పో అన్నారండి అయ్యగారు. నేను పూర్తిగా విశ్వాసం ఉంచలేదు, నిజంగా చెప్తున్నాను దేవుని సాక్షి. కానీ నాలాంటి దానికి పుడతారేటి అనుకున్నానండి. దేవుడు ఎంత అద్భుతం అంటే ఆ నెల మరి నాకు కన్ఫర్మ్ అయిందండి. మరి నెల కూడా ఎన్నో రకాలు మా తల్లిదండ్రులకి ఎవరికి చెప్పేదాన్ని కాదు. నేను నా భర్త హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళని, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ చెప్పేవారండి. నీకు లాస్ట్ని కూడా అక్కడికి 8వ నెల వచ్చాక కూడా నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండమ్మా, లోపల బేబీ కదలిక ఉందో లేదో
ఒకవేళ కదిలిక అయితే వెంటనే హాస్పిటల్ జాయిన్ అయిపోతున్నారండి. అయితే నేను అప్పుడు కూడా 8 పూర్తయిపోయండి, స్కానింగ్లు చేయాలన్నారు విశ్వాసంతో. నిండు గర్భిణీతోనే హాస్పిటల్, అయ్యా నేను లోపలికి అయితే ఖాళీ లేదు, రాలేను, నీ వాకిలి దగ్గర ఉండి నేను ప్రార్థన చేసుకుని వెళ్తానని విశ్వాసంతో ఆ గేటు దగ్గరే కూర్చుని నేను ప్రార్థన చేసుకుని వెళ్ళానండి. వెళ్తే స్కానింగ్లు అయ్యి చేశారు. అమ్మ జాయిన్ అయిపో, ఇప్పటికే చాలా ప్రాబ్లంగా ఉంది, మరి నువ్వు జాయిన్ అయిపోవడం మంచిది అన్నారండి. విశ్వాసంతో తండ్రి నీ మీద భారం పెట్టుకుని నేను వచ్చాను, నువ్వే కరించాలనుకున్నానండి. ఆపరేషన్ రూమ్లో కూడా చాలా డాక్టర్ గారు అన్నాను, నేను చాలా కంగారు పడిపోయినా బాబు, నువ్వు చాలా గ్రేట్, నిజంగా నేను వెళ్ళిపోయి నువ్వు కాదు అన్నారండి. చక్కటి పాప పుట్టిందండి. అలాగే దేవుడు కార్యం చేస్తే నేను టీవీకి స్పాన్సర్ చేసుకుంటానని మా అమ్మగారు అనుకున్నారండి. దేవుడు గొప్ప మేలు చేశారండి. మాది దివిలి గ్రామం అండి, పెద్దాపురం మండలం అండి. పెళ్ళైన 23 సంవత్సరాలకి పాప పుట్టిందండి. దేవునికి వందనాలు. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. 23 సంవత్సరాలకి పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళరా మీరు ధైర్యంగా ఉండండి. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వాలంటారు మన పెద్దలు. ఇప్పుడు దేవుడు వాగ్దానం అయింది, పూజారిగా నేను ప్రతిష్ఠ చేస్తున్నాను, యాజకుడిగా దేవుని కార్యము మీ కన్నులారా చూడబోతా ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. ఇంకొకటి చెప్పిన, ఒక పాస్టర్ గారు భార్యాభర్తలు ఇద్దరు దేవుని సేవ చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. వారు పరిచర్య చేస్తూ మరి దైవజనుడు ప్రవక్త దగ్గరికి వెళ్దాం, మనకు పిల్లలు లేరు కదా, మనం సేవ చేస్తున్నాం, కానీ ఆ వరం దేవుడు ఆ సేవకుడికి ఇసాక్ పాస్టర్ గారికి ఇచ్చాడు కనుక మనం అక్కడికి వెళ్ళాలని చెప్పి వారు అనుకున్నారు. ఆ పాస్టర్ గారు, ఆ అమ్మాయి తండ్రి, ఆయన కూడా దేవుని సేవలో ఉన్నారు. వారందరూ కూడా పిల్లకి, ఆ పాపకు చెప్పింది ఏంటంటే, అమ్మా ఇసాక్ పాస్టర్ గారు పరిచర్య అంతా నేను చాలా కాలం చూస్తున్నాను, దేవుడు ఎన్నుకున్నటువంటి దైవజనుడు, మీరు అక్కడికి వెళ్ళండి, దేవుడు గర్భఫలం ఇస్తాడని తండ్రి పంపించాడు. విశ్వాసంతో వారు వచ్చారు. వారు దేవుని సన్నిధిలో దేవుని యొక్క అభిషేకంలో పాలు పొందితే దేవుడు అద్భుతాన్ని గర్భఫలం ఇచ్చాడు. వారు ఎలుగెత్తి సాక్ష్యం చెప్పారు. కుమారుడిని ఎత్తుకుని ఈ సాక్ష్యం ఇందాం. అయితే మేము ఇక్కడికి ఫస్ట్ మాకు మినిస్ట్రీ గురించి తెలియదండి. అయితే యూట్యూబ్లో చూసాము ఇన్ని టెస్ట్ మోనీస్ ఇస్తుంటే, సరే ఒకసారి మనం కూడా అన్న దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం అనుకున్నాం. అయితే ఈ టెస్ట్ మోనీస్ అన్నీ చూసాక మేము December 1 వచ్చామండి. లాస్ట్ మంత్లో 2024 December 1 వచ్చాము. అన్నతో ప్రేయర్ చేయించుకొని ఆయిల్ వేసారు, ఫ్రూట్ తీసుకున్నాము. తీసుకోగానే December 3 కన్సీవ్ అయ్యానండి నేను. ప్రైజ్లో December 3 వెంటనే కన్సీవ్ అయ్యాము. జాన్లో నాకు తెలిసింది నేను ప్రెగ్నెన్సీ వచ్చిందని. సో ఇంత గొప్ప మినిస్ట్రీని అన్న ప్రేయర్ చేసినప్పుడు అండి నాకు హోలీ స్పిరిట్ ఇట్లా మొత్తం హోలీ స్పిరిట్ అంతా నా మీద వచ్చేసినట్టు, నిండిపోయినట్టు అనిపించింది. సో అప్పుడే నాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. అలాగే మేము ప్రేయర్ చేసినప్పుడు అన్న ఒకటి అడిగారండి, మీకు ఎవరు కావాలన్నారు. అడిగితే బాబు కావాలన్నా అంటే ఇప్పుడు సో బాబుని పట్టుకొని వచ్చాము. ప్రైజ్లో ఆడండి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుకి మహిమ కలిగినట్లుగా. వారు సేవలోనే ఉన్నారు, కానీ దేవుడిచ్చిన వరముతో మనము ప్రజల మధ్యకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఎక్కడ ఏ అమ్మకాలు ఏముండవు, ఒక విశ్వాసం ఉంటే కార్యం జరుగుతుంది అంతే. ఆమేన్. మరొక సాక్ష్యం చెప్పి మిమ్మల్ని వాక్యంలోకి తీసుకెళ్ళాలని అనుకుంటా ఉంటాను. ఒక అమ్మాయి గర్భం ధరించింది. ఆ గర్భం లోపల శిశువుకి ముక్కు రాలేదు. ఏం రాలేదు? ముక్కు రాలేదు. డాక్టర్ అన్నాడు, స్కాన్ రిపోర్ట్ తీసి అబార్షన్ చేసేద్దాం, ముక్కు లేదు శిశువుకి అన్నాడు. లేదు అలా చేయొద్దు అని చెప్పి వారు భయపడిపోయి కొన్నాళ్ళు ఆగి మళ్ళీ వెళ్ళారు హాస్పిటల్కి. మళ్ళీ వెళ్తే మళ్ళీ కూడా రిపోర్ట్ అలాగే వచ్చింది. మళ్ళీ కూడా అబార్షన్ చేసేయాలన్నాడు. లేదు అని చెప్పి మళ్ళీ వారు వచ్చేసారు. వారు చివరికి మళ్ళీ కొంతకాలం ఆగి మళ్ళీ చూపించుకుంటే అప్పుడు ఏమైందంటే, మళ్ళీ ముక్కు లేదు, అబార్షన్ చేసేద్దాం, తీసేయాలి, ఉంచుకోకూడదు అని. ముక్కు లేకపోతే పెళ్ళి అవుతుందా? పెళ్లి సంబంధాలు వస్తాయా? ఇప్పుడు పెళ్లి కూతుర్లు ముక్కున్నవాడినే చేసుకోవట్లేదు సరిగ్గా. ఇంకా ముక్కు లేనివాడిని ఏం చేసుకుంటారు? ఈ మధ్య ఎలాగైపోయారంటే పెళ్లి కూతుర్లు, ఇంతకుముందు తల్లిదండ్రులు ఎవరిని చూస్తే వాళ్ళు చేసుకునేవారు పిల్లలు. ఇప్పుడు పెళ్లి కూతురు 10 అవసరతలు రాస్తుంది అనమాట.
అంటే రిక్వెస్ట్లు ఏంటంటే హైట్ ఉండాలి, తెల్లగా ఉండాలి, ఉద్యోగము వాడికి నెలకి ₹1,00,000 రావాలి, ఇంకా ఆడబడుసు ఉండకూడదు, అత్తగారు చచ్చిపోవాలి, లేదా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండాలి, నాకు కాపురం చేసేటప్పుడు నాకు ఫ్రీగా ఉండాలి, సెంటింగ్ ఉండకూడదు, తోటికోడలు ఎక్కువ ఉండకూడదు, ఒకడే కొడుకు అయి ఉండాలి అని రాస్తుంటారు కొంతమంది. ఇప్పుడు అలాగ అయిపోయింది. మరి ముక్కు లేకపోతే సంబంధాలు వస్తాయా? వాళ్ళు ఎంత ఏడ్చారు. అప్పుడు చివరికి ప్రార్థనా శక్తి దైవజనుడి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేయగా దేవుని కార్యము జరుగుతుందంటే వారు వచ్చారు. వారి మీద నూనెతో హస్త నిక్షేపణ చేసి ప్రార్థన చేసి యేసు నామములో ప్రతిష్ఠ చేస్తే అద్భుతం ఏంటంటే ఒక ప్రవచనం ఇవ్వటం జరిగింది. అమ్మా, ముక్కు మంచిగా ఉంటుంది, మంచి బిడ్డే పుడతాడు, అబార్షన్ చేయించుకోవద్దని. ఆశ్చర్యం ఏంటంటే మొన్న మగపిల్లడు పుట్టాడు, ఆయన చూడండి, ఇదిగో ముక్కు ఉందా లేదా, అడికి ఉందా, మరి ఎంత అందంగా పుట్టాడు చూడండి. వైద్యులేమో తీసేయాలన్నారు, కానీ ఎంత పెద్ద కష్టం వచ్చినా మనం తొందరపడద్దు. దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే దేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు. ఆ సాక్ష్యం ఇందాం. ఎస్ గారికి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలండి. 4వ నెల నేను కన్సీవ్ అయినప్పుడు 4వ నెలలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ముక్కు లేదు, తీసేయాలి, అబార్షన్ అన్నారండి. అలా 3 సార్లు కూడా అబార్షన్ చేయాలన్నారండి. అయితే మా తమ్ముడు ఇక్కడికి తీసుకొచ్చారండి ప్రార్థనా శక్తికి. పాస్టర్ గారు అయితే చెప్పినప్పుడు ఏడ్చినప్పుడు ఏం పర్లేదమ్మా, ముక్కు ఉంటుంది, మంచి బిడ్డని నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు అన్నారండి. అలాగే దేవుడు చక్కటి బిడ్డని ఇచ్చాడండి. ముక్కు అయితే లేదన్న డాక్టర్లు ఆశ్చర్యపోయారండి. మా ఊళ్ళో ముక్కే కనబడుతుంది. దేవుని నామానికి వందనాలు. గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఇంకొక సాక్ష్యాన్ని చూపిస్తాను. ఉద్యోగాలు లేవు. మొన్న ఒక ఆమె నాకు ఒక స్లిప్ రాసి ఇచ్చింది. దైవజనుడా, నువ్వు అందరికీ పిల్లలు లేని వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నావు, వేల మంది పిల్లలు పుడుతున్నారు, మరి ఉద్యోగాలు లేని వాళ్ళ గురించి కూడా ఎక్కువ ప్రార్థన చేయడం. ఈ మధ్య కాలంలో నిజమే కదా, చాలామందికి ఉద్యోగాలు లేవు, ఆధారం లేదు, వ్యాపారాలు సరిలేవని వాటి గురించి కూడా ఎక్కువ ప్రార్థిస్తున్నాను. మీ కుటుంబాల్లో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమెన్. ఇక్కడ ఇప్పుడు ఇనే సాక్ష్యం ఏంటంటే పల్లెటూరు పైలట్. ఏంటి పైలట్ అంటే తెలుసా? విమానం నడిపేవాడిని పైలట్ అంటారు. పల్లెటూరు, చాలా పల్లెటూరు. వారి తండ్రి, ఆ పిల్లవాడు తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. తన చదువు అయిపోయింది, చదువుకున్నాడు. తన తల్లిని తండ్రిని అడిగాడు, నేను విమానం నడపాలని ఆశ ఉంది, పైలట్ ట్రైనింగ్కి వెళ్ళాలని ఉంది, నన్ను ఆ ట్రైనింగ్ పంపించండి అన్నారు. పైలట్ ట్రైనింగ్ అవ్వాలంటే 1,20,00,000 కట్టాలి. ఎందుకు కట్టాలి? 1,20,00,000. వాళ్ళ తల్లి తండ్రి అన్నారు, బాబు మనం చాలా పేదవాళ్ళం రా, నాన్న ఆటో నడుపుతూ మనల్ని పోషిస్తున్నాడు, ఇంత మట్టుకు చదివే సంతోషమే, 1,20,00,000 మన దగ్గర ఎక్కడ వస్తాయి అంటే, లేదమ్మా నేను పైలట్ అవ్వాలని ఆశ ఉంది నాకు, ఎలాగైనా పైలట్ చేయాలంటే వాళ్ళ తల్లి ఏమన్నదంటే, ఒరే నీకు నేను డబ్బులు ఇవ్వలేను, ఏమి ఇవ్వలేను, కానీ ఈరోజు ఉదయకాల సమయంలో టీవీలో చూశాను, ఇసాకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి, అసలు నువ్వు పైలట్ అవుతావో అవ్వవో ఆయన చెబుతాడు, అక్కడ తైలాభిషేకానికి వెళ్ళరా అని బస్సుకి టికెట్కి డబ్బులు ఇచ్చి నువ్వు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోంది. ఆ మనుషుడు డైరెక్ట్గా మన తైలాభిషేక ప్రార్థనకు వచ్చాడు. ఆ పిల్లవాడి పేరు వంశీ. ఏమ్మా అన్నాను. లాస్ట్ వరకు ఉన్నాడు. పాస్టర్ గారు నేను పైలట్ అవ్వాలని ఆశ ఉందండి, నేను పైలట్ అవుతానని మీరు చెప్తే నేను పైలట్ అవుతానని నేను విశ్వాసం ఉంచుతాను, నన్ను పైలట్ అయ్యేలాగా దీవించండి అన్నాడు. ప్రార్థన చేసి నువ్వు ప్రయత్నం చేయి, దేవుడు నీకు ఇస్తాడని దీవించి పంపించాను. ఆ ఒక్క మాటతోటి తను ఏమనుకున్నాడంటే, నేను 7 తైలాభిషేకాలు మానకుండా వస్తాను. దేవుడు చెప్పాడు, తన సేవకుడు ద్వారా చెప్పాడు, ప్రయత్నం చేయమన్నారు కనుక నేను ప్రయత్నిస్తాను, ముందుగా 7 నెలలు తైలాభిషేక ప్రార్థనకు వస్తాను అనుకుని 7 తైలాభిషేక ప్రార్థనకు వచ్చితే అద్భుతం ఏంటంటే 7వ తైలాభిషేక ప్రార్థన కంప్లీట్ అయ్యేసరికి తను పైలట్గా ట్రైనింగ్ వెళ్ళడానికి రిజిస్ట్రేషన్ అయ్యింది. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టారు. మీలో ఒక ప్రశ్న రావచ్చు, ఎలాగొచ్చింది 1,20,00,000 ఎవరు కట్టారని?
తల్లి కట్టలేదు 1,20,00,000, తండ్రి కట్టలేదు, వాళ్ళ అన్నదమ్ములు కట్టలేదు, ఎవరు కట్టలేదు. మరి ఎలాగైంది రిజిస్ట్రేషన్ అంటే? అద్భుతం ఏంటంటే ఆ పిల్లవాడు ఎమ్మెల్యేలని, ఎంపీలకి, మినిస్టర్లకి అందరికీ నేను చదువుకున్నాను, పైలట్ ట్రైనింగ్ అవ్వాలని ఉంది, మీరు ఏదైనా సహాయం చేయండి అని చెప్పి అడిగితే చాలామంది చేయలేదు. చివరికి ఒక సినీ యాక్టర్ సోనో సూద్ అనేటువంటి ఒక సినీ యాక్టర్కి ఈయన మెసేజ్ వెళ్ళింది. ఆయన అందరికీ లేనోళ్ళకి సహాయం చేస్తున్నాడని విని 900 మెసేజ్లు పెట్టాడట. చివరికి ఆ సంస్థ వారు చూసి, ఎందుకంటే ప్రార్థనా శక్తి అభిషేకం ఉంది కదా, రహస్య స్థలాల్లో ఉన్న ధనాన్ని పట్టుకొచ్చి దేవుడు మన బిడ్డలకి ఇస్తాడు. అదే ప్రార్థనా శక్తి. ఆమేన్. ఆ సోనో సూద్ అన్న అతను ఈ మనుషుడికి భారీ ఎత్తుని సహాయం చేశాడు. ఇలాంటి పేద బిడ్డకి మనం సహాయం చేస్తే పైలట్ అవుతాడు కదా అని చాలా దానం ఆయన చేశాడు, మరికొందరు చేశారు. ఈ పిల్లవాడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే 1,20,00,000 ఎలాగొచ్చిందో, ఎలా కట్టానో నాకు తెలియలేదు, అయితే నేను పైలట్ అయిపోయాను. ఈ సాక్ష్యము ఆ సినీ యాక్టరు సోనో సూద్ గారికి చెప్పాడట. మాకు ఒక దైవజనుడు ఉన్నాడు, నాకు నమ్మకం లేనప్పుడు, నా తల్లి మన పరిస్థితి అది కాదన్నప్పుడు నేను ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన ప్రార్థన చేసి నువ్వు అవుతావు అని దీవించాడైనా, అప్పుడు మీరు నాకు సహాయం చేశారంటే ఆ సినీ యాక్టర్ అన్నాడట సోనో సూద్, ఆ పాస్టర్ గారిని నేను చూస్తాను, నువ్వు వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు వీడియో కాల్ చేయనడట. చూడండి, తను పైలట్ అయ్యాడు, పైలట్ డ్రెస్లో వచ్చాడు, వీడియో కాల్ చేస్తున్నాడు. సోనో సూద్ గారిని నాకు పరిచయం చేశాడు. కనబడుతుందా మీకు స్క్రీన్ మీద? అదిగో సినీ యాక్టర్. ఆయన చూసి ఆశ్చర్యపడ్డాడు. వంశీ అంటున్నాడు, మన ప్రార్థనకు వస్తా అన్నారు, అయినా తొందరలో సోనో సూద్ గారు కూడా ఈ అభిషేక ప్రార్థనకు వస్తా అన్నారు. హల్లెలూయా చెప్పండి. మనము పేదవాళ్ళమే, భేదవాళ్ళమే, కానీ మన బిడ్డలకి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీరు మీ పిల్లలని ఖాళీగా ఉన్నారని తిట్టకండి. తల్లిలారా, తండ్రులారా, మీ పిల్లల్ని తాడులాగా ఉన్నావు, తాడి చెట్టులాగా ఉన్నావు, ఈత చెట్టులాగా ఉన్నావు, కొబ్బరి చెట్టులాగా ఎప్పుడు అవుతావురా అని అనకండి. ఆడపిల్లలు ఎదిగిపోయినా, వారు ఏమి చేయకపోయినా ఏమనకండి. గర్భఫలము, వారి పట్ల దేవుని కిరీటాలు ఉన్నాయి. దేవుడు తన యందు భయభక్తులలో వారికి తాను దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. మరి ఆ పిల్లవాడికి 1,20,00,000 రూపాయలు వారు కట్టడం, ఆ సౌత్ ఆఫ్రికాలో పైలట్గా ట్రైనింగ్ తీసుకోవటం, అయిన వెంటనే పైలట్ డ్రెస్లో వచ్చి తైలాభిషేకంలో సాక్ష్యం చెప్పాడు. మరొక సాక్ష్యం ఏంటంటే, తన విమానం నడుపుతున్నప్పుడు పైకి వెళ్ళిన తర్వాత 3,000 కిలోమీటర్లు, 3,000 అడుగులు ఎత్తులో విమానం ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిపోయిందట. ఫ్లైట్ ఇంజిన్ ఆగిపోయింది. ఆగిపోతే కిందకి పడిపోతారు. అప్పుడు ప్రార్థన చేసుకున్నాడట పిల్లవాడు, దేవా నన్ను కాపాడు, దేవా నన్ను కాపాడు, సేఫ్గా ల్యాండ్ అవ్వాలి. ఆ విమానాశ్రయంలో ఉన్నటువంటి ఏటీసీ వాళ్ళకి ఫోన్ చేశారంటే అక్కడి నుంచి, పైనుంచి, ఇలాగ ఇంజిన్ ఆగిపోయింది, మా పరిస్థితి ఏంటంటే మీరు జాగ్రత్తగా దిగండి అన్నాడట. ఇప్పుడు కింద ఇంజిన్ ఆగిపోయిందంటే మనం డోర్ తీసుకుని దిగుతాం, పైన ఇంజిన్ ఆగిపోతే ఏం చేస్తారు? డోర్ తీసుకుని దిగటానికి ఉంటుందా? కింద పడితే కోడిగుడ్డు పగిలినట్టు పగిలిపోతారు. ఇంజిన్ ఆగిపోయింది. చూడండి, మన పిల్లలకి దేవుని వాగ్దానాలు నెరవేరుతున్నప్పుడు కూడా సాతాను శోధనలు వస్తాయి. ఆశ్చర్యం ఏంటంటే 3,000 అడుగుల ఎత్తులో ఉన్న విమానము కిందకి జారిపోతూ ఉంటే 600 అడుగులు ఎత్తు వచ్చినప్పటికి ఇంజిన్ మళ్ళీ స్టార్ట్ అయ్యిందట. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది దేవుని కార్యములు ఇవి. ఆమేన్. మీ పట్టణంలో నుండి గొప్ప గొప్ప పిల్లలు లేవనెత్తబడుతున్నారు. గొప్ప రాజకీయ నాయకులు మీ కుటుంబంలోంచి యేసయ్య లేవనెత్తుతూ ఉన్నాడు. గొప్ప గొప్ప ఉద్యోగస్తులు మీ కుటుంబాల్లోంచి రాబోతూ ఉన్నారు. ఈ సముద్రవార ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ప్రపంచంలో నాయకత్వం చేసేవారుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతిద్దాం. ఈ ఆశ్చర్యమైనటువంటి సాక్ష్యాన్ని, ఈ గొప్ప సాక్ష్యాన్ని మనం అందరం చూద్దాం. నా పేరు వంశీ, నేను కొత్తపేట గ్రామం నుంచి వచ్చాను. ఊరు కొత్తపేట, ఫాదర్ ఒక ఆటో డ్రైవరు. ఫస్ట్ టైం ఒకసారి మమ్మీ ఒకసారి టీవీలో ఆరాధన ఛానల్లో అయ్యగారిది ఒక వీడియో చూసిందంటండి. చూసి 2019 ఇయర్ చూసి
ఒక పైలట్ అవ్వాలనుకుంటున్నావు కదా, ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడుగు, అయ్యగారు చెప్తారు అని చెప్పేసానంటే, అప్పుడు నేను చాలా లావుగా ఉండేవాడినండి. బరువు ఎంత అంటే 120 కేజీలు, 120 అండి వెయిట్. అయితే సరే అని చెప్పేసి అయ్యగారి దగ్గరికి వెళ్ళమని చెప్పింది. అమౌంట్ చూసి బస్సుకి నాకు డబ్బులు ఇచ్చి పంపించింది. అక్కడికి వెళ్ళి అంతా అయిపోయాక అయ్యగారిని కలిసి అయ్యగారు ఇలా పైలట్ అవ్వాలనుకుంటున్నాను, వెయిట్ అది భయపెడుతున్నారు, అవ్వలేను అని చెప్పేసి అని అంటే అయ్యగారు ఒక మాట అన్నారు, ముందు ప్రయత్నించు అని ఒక మాట అని వదిలేశారు. సరే అని చెప్పేసి బయటకు వచ్చండి, చాలా దగ్గరికి వెళ్ళాను. పైలట్ అవ్వాలంటే ఒక 1,00,000 2,00,000 ఉంటాయి, సరిపోదండి. 1,20,00,000 ఉండాలి. అంత స్థాయి లేదు. పోనీ లోన్కి వెళ్దామంటే ఇల్లు లేదు, పోనీ ఏదన్నా కొలెటరల్ పెడదామన్నా ల్యాండ్ గట్ట ఇలాంటివి ఏమీ లేవు. బట్ పైలట్ అవ్వాలి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. ప్రేయర్కి వచ్చేవాడిని, అయ్యగారిని అడిగేవాడిని, ప్రయత్నించు అవుతావు. నేను అనుకునేవాడిని, నేనేందుకు ఇంత ఎలాగున్నా అమౌంట్ లేదు, అయ్యగారు చెప్తున్నారు అవ్వగలనా అని ఒక డౌట్ ఉండేదండి నాకు. అమౌంట్ కోసం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఫండింగ్స్ అండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను. ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి పైలట్కి, ఆల్ ఇండియా 5th ర్యాంక్ అండి నాకు పైలట్ ఎగ్జామ్స్కి. అలాగే ఆల్ ఇండియా 125 ర్యాంక్ AME సెట్కి. ఇలాగా 2 ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయని మెడికల్స్ అవన్నీ చేయించుకొని ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసేవాడిని. వన్స్ అపాన్ ఎ టైం సోను సూద్ గారు తెలుసు కదండి మీకు. సోను సూద్ గారు టీవీలో ఎవరికో ఇద్దరికి ట్రాక్టర్ ఏదో హెల్ప్ చేశారని చెప్తే నేను కూడా ఆయనకి ఒక 900 ట్వీట్స్ చేశానండి, మెసేజ్లు పెట్టాను. వాళ్ళ టీం నుంచి రిప్లై ఇచ్చారు, కొంచెం హెల్ప్ అయ్యింది. నాకేమో ఆశ ఆగట్లేదు, నేను అవ్వాలి ఏదోలాగాని. పట్టుదలేమో వదలలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళందరూ నీకెందుకు, మీ స్థాయి కాదు, నీకు సంబంధం లేదు, నీకు అవ్వదు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అదే మాట అండి. అయ్యగారి దగ్గరికి వస్తేనేమో నువ్వు అవుతావు, ప్రయత్నించు. అయ్యగారిని నమ్మి నాన్ స్టాప్గా 7 వారాలు తిరుగుతాను తండ్రి, నాకు సమాధానం ఇయ్యని చెప్పి మొదటి వారం నుంచి తిరుగుతానే ఉన్నాను. 7వ వారం వచ్చేటప్పటికి పైలట్ కింద రిజిస్ట్రేషన్ అయిందండి నాకు. గట్టిగా చేతులు పైకి ఎత్తుకూడదు. ఇప్పుడు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా అమౌంట్ ఫండింగ్ నిజంగా నాకు ఇప్పటికీ డౌటే అండి. నా దగ్గరికి అమౌంట్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియట్లేదు. మొత్తానికి అమౌంట్ వచ్చేది, ఎక్కడి నుంచి వచ్చేదో నాకు తెలీదు. మన స్థాయి కాదనుకునేవాడిని. ఇప్పుడు నేను ఒక ఫ్లైట్ పైలట్ని అండి, కమర్షియల్ పైలట్ని, ఇక్కడ నుంచొని ఉన్నానంటే అది అయ్యగారి వల్లే. నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, ఫ్లైట్లో ఇన్సిడెంట్. 3,000 అడుగులు ఎత్తులో ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిపోయిందండి. అది ఫ్లైట్ ఇంజిన్ ఆగిపోయింది. భయపడుతున్నాం, క్యాప్టెన్ నేను చూస్తున్నాను, నన్ను చూస్తున్నాడు. మనసులో అనుకుంటున్నాము, తండ్రి నాకు ఫ్లైట్ నేను ఎలాగైనా ల్యాండ్ అవ్వాలి, ఎలాంటిది ఏమీ జరగకూడదు, నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ఈ సన్నిధికి వచ్చాక సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. ఇంజిన్ ఆగిపోయింది, మొత్తం అంతా సైలెంట్ అయిపోయిందండి. ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు మా గురించి. మీరు ఎక్కడి నుంచి అన్నా ల్యాండ్ చేయమన్నారు. దానికి ఉన్న హైట్కి కొంచెం దూరం మాత్రమే వెళ్ళగలదు, లేదంటే ఇంకా 600 అడుగులు కిందకి దిగిందంటే మేము కంట్రోల్ చేసుకోవడానికి కూడా అవ్వదు. ఇంకా ఆ రోజుతో అయిపోతుంది అన్న దానికి అటు ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు. మాకు సిగ్నల్ ఇచ్చారు, మీరు ఎటు నుంచి అన్నా ల్యాండ్ అవ్వండి అన్నారు. ఒకవేళ రన్వే మీద అవ్వకపోతే సముద్రం ఉందండి, సముద్రం సైడ్ ల్యాండ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అయితే ఆ స్పీడు కరెక్ట్గా ప్రార్థన చేసుకున్నాను. స్పీడ్ కరెక్ట్గా 600 అడుగు వచ్చే లోపల మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అయిందండి నాకు. సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసాము. ల్యాండ్ చేశాక ఇన్స్ట్రక్టర్ కూడా వంశీ ల్యాండ్ చేశారు, బాగా ల్యాండ్ చేశారని సర్టిఫికేట్ మీద కూడా రాసి ఇచ్చేసారండి. స్తోత్రం. దీనులను పైకెత్తువాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆమేన్. దేవుడిని దీవించండి. ఇప్పుడు ఒకప్పుడు నేను పైలట్ ట్రైనింగ్ అవ్వాలని నేను అనుకునేవాడిని. ఇప్పుడు నేను ఒక 100 మందికి పైలట్ ట్రైనింగ్ నేను ఇస్తున్నానండి. నాకు సొంత అకాడమీ ఉంది, పైలట్ అకాడమీ ఉంది. నేనే స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాను, విదేశాలకు ట్రైనింగ్ పంపిస్తున్నాను. దేవునికి ట్రైనింగ్ అవ్వాలనుకున్న చోటు నుంచి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళిన అయ్యగారికి నా వందనాలు. తను పైలట్ అవ్వటమే ఆశ్చర్యం కదా. ఇప్పుడు 100 మందికి ట్రైనింగ్ ఇచ్చే పెద్ద పైలట్ అయిపోయాడు. మీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, 1000 మంది 10,000 అగును.
మీ పిల్లల గురించి దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మీ భర్తల గురించి దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మీ భార్యల గురించి దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. కష్టం ఉందని తొందరపడి పిల్లల్ని ఏమనకండి. భర్తను కూడా మాయదారోడు అని అనకండి. ఎందుకు వచ్చేయడం మొగుడండి అంది ఒక ఆమె. ఏ అన్నాను, తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అండి మా ఆయన అంది. ఏమన్నది? తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు, ఏ పని చేయడండి, ఈదిలో కూర్చుంటాడట. నేను అన్నాను, అలాగ అనొద్దు, దేవుడు సమయం ఇచ్చినప్పుడు ఫలింప చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చేయి వీడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి పాటి నడుపును శిఖరముపై నిలుపును. చేయి పాటి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు మీకు తెలియపరచమన్న వాక్యం పట్టుకొచ్చి నేను సిద్ధముగా ఉన్నాను. సంఖ్యాకాండము 17వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరునాడు అందరూ చదవాలని ఆశిస్తూ ఉన్నాను. తీసారా? ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి చూపించండి. వండర్ఫుల్. నిజంగా మీరందరూ దేవుని భక్తిలో నిలబడతా ఉన్నారు. మీ క్రమాన్ని చూసి నేను సంతోషిస్తూ ఉన్నాను. తప్పక మీరందరూ 100% ఆస్వాదించబడతారు. ఆమెన్. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 17వ అధ్యాయము 8వ వచనం. నేను 3 అంకెలు చదివినప్పుడు మీరు అందరూ చదవాలి. స్టడీ 1 2 3. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు శుభవార్త ఏంటంటే మీ కర్రలు చిగురిస్తాయి, పుష్పిస్తాయి, పండ్లతో దీవెనకరమైనటువంటి లాభదాయకంగా మీ కుటుంబాలు ఉండబోతున్నాయి. గత తైలాభిషేక ప్రార్థనలో దేవుడిచ్చిన మాట ఎంతమంది గుర్తుంది? గుర్తుందన్నవారు చేయిపోయికెత్తండి. మొన్న తైలాభిషేక ప్రార్థన, ఫస్ట్ తైలాభిషేక ప్రార్థన ఇక్కడ బాపట్లలో. ఏంటది? మీ దోణెలు లోతునకు నడిపించటం. అప్పుడేమైంది? ఆ దోణెల నిండా చేపలు. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే మీ కర్ర చిగురు పడుతుంది, నీ కుమారుడు చిగురు పడతాడు, నీ యజమానుడు చిగురు పడతాడు. శుభవార్త చెప్పటానికే దేవుడు నన్ను పంపించాడు. ఏడవకండి, చిగురు పట్టే రోజులు వచ్చినాయి. ఏదేమైనా క్రిస్మస్ కల్లా చిగురు సాక్ష్యం రావాలి అందరి నోటప్పుడు. జనవరిలో కొత్త సంవత్సరంలో మీరందరూ దీవెనగా అడుగు పెట్టాలని కోరుకుంటున్నాను. నేను అలాగే కోరుకుంటున్నాను. క్రిస్మస్ లోపల మేము స్థిరపడాలి. జనవరి కొత్త సంవత్సరం ఆశీర్వాదంగా అడుగు పెట్టాలనుకుంటున్నాం అన్న వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి. దేవుడు తప్పక మీ ఆశను నెరవేర్చునుగాక. యేసయ్య ఉన్న ఇల్లు దీవెనగా ఉంటుంది. యేసయ్య ఉన్న ఇల్లు శుభప్రదంగా ఉంటుంది. యేసయ్య మన ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? మన ఇంట్లో ఒక పెద్ద ఆయన అన్నాడు,
యేసు ఉన్న ఇంటిలో చుట్టలుండవు, యేసు ఉన్న ఇంటిలో బూతులుండవు, యేసు ఉన్న ఇంటిలో మందు ఉండదు. మీ ఇంట్లో మందు ఉందా? చుట్టలు కాలుస్తున్నారా? ఎవరైనా చుట్టలు కాలుతున్నారా? సిగరెట్లు కాలుతున్నారా? కళ్ళు తాగుతున్నారా? బూతులు, ఒక్కో భార్య భర్తని బండ బూతులు తిడుతుంటుంది. ఆడ చెవిటి పాములాగా వెళ్ళిపోతాడు ఇనలేనట్టు. ఒక్కో భర్త భార్యని కొడతా ఉంటాడు, తిడుతూ ఉంటాడు. ఈ దరిద్రం అంతా మీ ఇంట్లోంచి వెళ్ళిపోవాలంటే నీవు యేసు నామములో ప్రార్థించాలి. ప్రార్థన కుటుంబాన్ని గొప్పగా మార్చేస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది, ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది, ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ అనుకున్న పనులన్నీ సఫలమవుతాయి. ముందుగా ప్రార్థించే ముందు నీ గుండె నిండా యేసుని చేర్చుకోవాలి. నా గుండె నిండా మనందరి హృదయములో పరిశుద్ధునికి చోటిస్తే, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మన నోటి నుండి పరిశుద్ధమైన మాటలే వస్తాయి. చాలామంది కజ్జాలు ఆడుతుంటారు. నేను ఒక చోట సువార్తకి వెళ్తే భార్య భర్తను అంటుంది, తగులడిపోను, చచ్చిపోను అంది. ఆడు చచ్చిపోతే ఇది ఉంటుందా? భర్త తగిలడిపోతే ఏం చేస్తుంది ఈమె? భర్తను అలా తిట్టొచ్చా? చెప్పరే మీరందరని. భర్తల్ని గౌరవించండి, భార్యలను గౌరవించండి, పిల్లల్ని గౌరవంగానే పెంచండి. నీవు స్థిరపరచలేవు బిడ్డల్ని, నీ బ్రతుకుని నీవు సెట్ చేసుకోలేవు, పరమ తండ్రి సెట్ చేస్తాడు. ఆ సెట్ చేసి మన పిల్లల్ని, మన కుటుంబాలని దీవెనగా మార్చే ఆ దైవానికి మనము దాసులుగా మారాలి. పరిశుద్ధతకి మనం ఎప్పుడైతే చోటిస్తామో మన కర్రలు చిగురిస్తాయి. ఆమెన్. ప్రియులరా, ఈ మాటలో ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ ఇశ్రాయేలీలు 12 గోత్రాల ప్రజలు ఉన్నారు, 12 రకాల కుటుంబాలు. అయితే వారందరూ కూడా నాయకత్వం విషయంలో మేము ముందుకెళ్ళాలి, మాకు అవకాశం రావాలి, మాకు అవకాశం రావాలి అని అందరూ పోటీ పడుతూ ఉన్నారు. అప్పుడు మోషే ప్రార్థన చేశాడు. ఏంటి ప్రభువా, ఎవరు ఫలిస్తారు, ఎవరికి ఇవ్వాలి బాధ్యత, ఎవరిని నువ్వు ఎన్నుకున్నావని మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు మోషేతోటి, 12 గోత్రాల వారికి ఒక్కొక్క గోత్రం పేరు మీద ఒక కర్ర తీసుకో, ఆ కర్ర మీద మొదటి గోత్రం పేరు రాయి, రెండవ గోత్రం ప్రజలకి రెండవ కర్ర, అలాగా 12 గోత్రాల ప్రజల నిమిత్తము 12 కర్రలు తీసుకోమన్నాడు. చూడండి, పైన మనకు చదివితే అర్థమవుతుంది. 17వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. సంఖ్యాకాండం, నెంబర్స్ చాప్టర్ 17 వర్స్ 1-2. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నువ్వు ఇశ్రాయేలీలతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. చూడండి, నేను మిమ్మల్ని కలుసుకుని ప్రత్యక్ష గుడారములోని శాసనములు ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగిరించును. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 12 గోత్రాల వారి పేర్లు 12 కర్రల మీద రాశారు. రాసినప్పుడు 12 గోత్రాల వారు ఎవరి కర్ర మీద వారి పేరు రాయబడిందో మోషేకి దేవుడు చెప్పాడు కదా, 12 కర్రల మీద 12 పేర్లు రాసి గుడారములో పెట్టాడు, దేవుని సన్నిధిలో పెట్టాడు. దేవుడు పెట్టమన్నాడు. అందరూ కూడా వేచి ఉన్నారు. 12 మంది పేర్లు, 12 గోత్రాల పేర్లు 12 కర్రల మీద రాసి మోషేకి ఇస్తే మోషే దేవుని సన్నిధిలో పెట్టాడు. పెట్టి డోర్ క్లోజ్ చేశాడు. మీరందరూ ఉదయానికి రండి, అందరి ముందు గుడారంలోకి వెళ్ళి కర్ర తీద్దాం. ఏ కర్ర చిగురిస్తుందో, ఏ కర్ర పుష్పిస్తుందో ఆ గోత్రము
ఆ మనిషిని దేవుడు ఎన్నుకున్నట్టు అన్నాడు. అప్పుడు చాలామంది, అంటే లాటరీ లాగా ఉంటుంది ఇది. చాలామంది బట్టల షాపులో లాటరీ పెడతారు. మీకు ఇంత వరకు మీరు షాపింగ్ చేస్తే మీకు 50 లక్షల లాటరీ వస్తుంది, 10 లక్షల లాటరీ వస్తుందంటే అందరూ నాకే వస్తుంది అని రాసుకుంటారు. చివరికి ఎవరికి రాదు, ఆ బట్టల షాప్ వాడికి వస్తుంది అది. హల్లెలూయా చెప్పరే. ఎటు చూసినా మోసమే. బాగా గుర్తుపెట్టుకోండి, మోసంలో పడకండి. ఇక్కడ 12 కర్రల మీద 12 గోత్రాల పేర్లు రాస్తే అందరూ ఉదయాన్నే వచ్చారు, ఈరోజు పెట్టారు, నెక్స్ట్ డే అందరూ వచ్చారు. వచ్చినప్పుడు చూస్తూ ఉంటే ఉదయాన్నే మోషే, చూడండి అక్కడ చదవండి 6వ వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. అందరూ చదవండి 8వ వచనం. మరునాడు మోషే, నెక్స్ట్ డే, సాక్ష్యపు గుడారములోను వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. గట్టిగా చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొడదాం. దేవుడు ఎన్నుకుంటే, దేవుడు ఏర్పరచుకుంటే ప్రతి కుటుంబము చిగురు పడుతుంది. మీరందరూ ఇక్కడికి వచ్చారంటే మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మీ పనులు మాని, మీ కార్యక్రమాలు మాని అభిషేకానికి వచ్చారంటే, మీరు గమనించారా, నేను ఎక్కడ వాల్ పోస్టర్ కూడా వేయలేదు. వేసానా? ఎక్కడైనా నా ఫోటో పెట్టుకున్నానా? ఎక్కడైనా రెండో అని పెట్టానా? నా ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీవు ఎవరిని ఏర్పరచుకుంటే వారినే తోడుకురా బాబు అని ప్రార్థన చేస్తాను. దేవుడు ఈరోజు ఈ ప్రార్థనలోనికి నిన్ను తోడుకుని వచ్చాడని నువ్వు నమ్ము. అద్భుతం ఏంటంటే, నీ కర్ర చిగురిస్తుంది, నీ కర్ర పుష్పిస్తుంది, నీ కర్ర బాదము పండ్లు గలదాయెను. చాలామంది చెట్లు చిగురిస్తాయి, పూత మీద కూడా వస్తాయి. మనకి మామిడి చెట్లు ఉంటాయి కదా, అబ్బాయి ఎంత బాగా పూసింది అనుకుంటాం. సరైన మంచు ఎక్కువైపోయింది అనుకోండి, పూత అంతా నల్లబడిపోతుంది. మళ్ళీ చాలా పుష్పిస్తాయి, పూత మీద ఉంటాయి. కొన్ని పిందులు దిగుతాయి, ఆ పిందులు దిగిపోయి కూడా రాలిపోతాయి. కాయ ఫలమయ్యే వరకు నిలబడాలంటే దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఆమేన్. ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చే గొప్ప శుభవార్త ఏంటంటే, ఈ సన్నిధిలో మీ కర్రలు చిగురిస్తున్నాయి, మీ వ్యాపారాలు అభివృద్ధి అవుతాయి, మీరు బాగుంటారు. అప్పులైపోయాం, చనిపోవాలని అనుకుంటున్నారా? ఏమో నా జీవితానికే ఇన్ని కష్టాలు, ఎప్పుడూ సుఖము లేదని ఏడుస్తున్నావేమో. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కర్ర చిగురు పట్టే సమయం ఆసన్నమైంది. మరుసటి రోజు అక్కడ చదవండి 8వ వచనంలో, మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన, అందరూ చదవాలి, అందరూ కుడి చేయి పైకెత్తండి, అందరూ కుడి చేయి పైకెత్తి అందరూ చదవాలి. లేవి మరునాడు మోసే 8వ వచనంలోనికి, ఒకసారి అనండి, 2 చేతులు పైకెత్తండి, తలలు పైకెత్తండి. నేను చెప్తాను, మీరు విని చెప్పండి గట్టిగాని. సాతానుడు విని పారిపోతాడు. మరునాడు 2 చేతులు పైకెత్తాలి, వంటకూర టెంకరగా కాక. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ఈ దినమే కొత్త చిగురు ప్రారంభమవుతా ఉంది.
ఈ దినమే నీ చేతి పని దీవెనగా మారుతుంది. ఈ దినమే నీ చీకటి వెలుగుగా మారిపోనుగాక. జడియను బెదరను నా యేసు. చప్పటి కొడుతూ పాడదాం. జడియను బెదరను. ఎస్, చిగురించావు. దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. బెదరను నా యేసు నాతోనుండగా. అలలతో కొట్టబడినా నా నావలో నీ ఉండగా. అలలతో కొట్టబడినా నా నావలో నీ ఉండగా. దరికి చేర్చెను. జడియను పడదాం. బెదరను. నేను జడియనని చెప్పండి. దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. జడియను. నువ్వు తప్పక చిగురిస్తావు, తప్పక పుష్పిస్తావు, తప్పక ఫలిస్తావు. ఆమేన్. చేతులు పైకెత్తి చప్పటి పెడతాం. నడచిన వేళలలో గాఢాంధకారములో, నడచిన వేళలలో కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును. కంటి పాప కునుకాక కాపాడును. ప్రభువై పిచ్చి నన్ను ఆదరికి పాడదాం. చప్పటి పడదాం. జడియను బెదరను. ఆమేన్. దేవుని వెలుగు మిమ్మల్ని ఆవరిస్తూ ఉన్నది. దేవుని సన్నిధి మిమ్మల్ని ఆవరిస్తూ ఉన్నది. నా యేసు నాతోనుండగా. గాఢాంధకారములో నడచిన వేళలలో గాఢాంధకారములో నడచిన వేళలలో. హల్లెలూయా. మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను, మీరు తప్పక పుష్పిస్తున్నారు, మీరు తప్పక ఫలిస్తారు. మీ ఇల్లు బంగారం అవునుగాక. ఎందుకంటే బంగారం లాంటి యేసు దగ్గరికి వచ్చారు మీరు. ఒక అభిషేకం మీతో వస్తుంది. భయపడకండి. శోధనలు వచ్చినండి, భయపడకండి, నిలబడండి. ఎక్కడ భయపడ్డావో అక్కడే ఒక ధ్వజస్తంభంగా నిలబడతావు. అక్కడే బలమైన సాక్షిగా ఉంటావు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఈ వాగ్దానం మీకు ఇస్తా ఉన్నాడు. నేనేదో సరదాగా సేవకు వచ్చినోడిని కాను, సడన్గా సేవ చేయాలని వచ్చినోడిని కాను. మా ఫాదరు భయంకరమైనటువంటి క్రీస్తుకి దూరంగా ఉండేవాడు. నా తండ్రికి రోగం వచ్చింది, నా తండ్రికి చాలా బలహీనత వచ్చింది. అప్పుడు మా నాన్నగారు వేమన సుమతి శతకాలు బాగా పఠించినవాడు, అన్ని వేదాలు చదివినవాడు, చాలా నిష్ఠగా భక్తిలో ఉండేవాడు. రోగి అయినాడు. అప్పుడు సువార్థికులు వచ్చి నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు వారు చెప్పారు, బాబు యేసుప్రభు కనబడతాడు, మాట్లాడతాడని. మా నాన్నగారు చనిపోతాడని బంధువులందరూ చివరి చూపు కూడా చూశారు. హస్తిపంజరులాగా అయిపోయాడు గుండెపోటుతోటి. ట్యాబ్లెట్ వేస్తేనే కానీ యూరిన్ పాస్ అయ్యేది కాదు. ఇంక రేపు ఎల్లుండో చనిపోతాడు అన్న పరిస్థితి వచ్చింది. కొంతకాలము రోగి అయి ఉండగా యేసు ప్రభు నామము మా ఇంటికి వచ్చింది. సువార్థికురాలు వచ్చింది, బాబు యేసు ప్రభు కనబడతాడు, మాట్లాడతాడంటే. మా నాన్నగారు మంచి వ్యాపారం చేసేవారు, వ్యవసాయం చేసేవారు. మాది ఇక్కడే దగ్గరలో అమలాపురం దగ్గర ఉప్పలగుప్తు అనే గ్రామం మాది.
నా తండ్రి రోగిగా ఉన్నప్పుడు సువార్తికురాలు చెప్తే దేవుడు కనపడటం ఏంటి అన్నాడు. ఆయన దేవుడు మాట్లాడటం ఏంటి అన్నాడు. ఇది అలాంటి నామం బాబు అని చెప్పింది. ప్రార్థన చేసింది, నూనె రాసి ప్రార్థన చేసి, బాబు నీ మీద వెలుగు కనపడింది అన్నది ఆమె. సువార్తికురాలు వెలుగు కనపడటం నీకు కాదు, కనపడటం నాకు కనపడాలన్నాడు రోగిగా ఉన్నప్పుడు. మా ఫాదర్ చాలా స్ట్రాంగ్ పర్సన్. ఎందుకంటే మా నాన్నగారు తండ్రి చాలా పెద్ద నిష్ఠైన భక్తుడు అనమాట. ఆయన మహాశివ భక్తుడు. మా తాతయ్య గారు రామకృష్ణయ్య 4 కొడుకులు మా నాన్నగారికి, మా తాతయ్య గారికి, ఒక కుమార్తె. మా నాన్నగారికి సాంబమూర్తి అని పేరెట్టాడు మా తాత. ఒకే కూతురేమో 4 సిద్ధాంతులు తీసుకొచ్చి పెళ్లి ముహూర్తాలు పెట్టాడట ఆయన. పెద్ద పెద్ద సిద్ధాంతం తెచ్చి నాకు ఒకే కూతురు పెద్ద ముహూర్తం పెట్టండి అంటే పెద్ద ముహూర్తం పెట్టారు. మంచి పెళ్లి కొడుకు దొరికాడు మా మేనత్తకి. ఆయన వైజాగ్ షిప్ యార్డ్లో జాబ్ చేసేవారు, ఇంజనీర్ అనమాట. షిప్ యార్డ్లో షిప్ మీద జాబ్ చేస్తూ ఉంటే పెళ్ళయింది. మొదటగా కుమార్తె పుట్టింది, తర్వాత కుమారుడు పుట్టాడు. 4 సంవత్సరాలు అయింది. షిప్ మీద అదుపు తప్పి బ్యాలెన్స్ తప్పి సముద్రంలో పడిపోయాడు. ఆయన సముద్రంలో పడి చనిపోయాడు. పెద్ద ముహూర్తం పెట్టాం, ఇన్ని రకాలు చేసాం. మా మేనత్త చాలా అన్ని రకాల పాటలు పూజలు చేస్తూ ఉండేది. ఇంత ఘనంగా పెళ్లి చేస్తే 4 సంవత్సరాలకు అల్లుడు చనిపోయాడు. అది మా కుటుంబాన్ని కుదిపేసింది. బాగా బాధలో ఉంది. మా మేనత్తని చెప్పారు ఇలా చనిపోయాడని. బాధ చాలా తట్టుకోలేకపోయింది ఆమె. ఎవ్వరూ నా భర్తని కాపాడలేకపోయారు. అసలు నాకు ఏది వద్దు, దేవుడు లేడు, దెయ్యం లేదు, నేను అసలు కన్ను తెరిచి బయట చూడను, నేను చనిపోతానంతే. నా గర్భాన్ని పుట్టిన పిల్లలను కూడా నేను చూస్తే బ్రతకాలనిపిస్తుంది, నేను భర్త లేని బ్రతకనని చనిపోతానని బిగిసిపోయిందాం. ఎంత ప్రమాదమో జరిగింది. భర్త పోయాడు మా మేనత్తకి. భర్త పోయాడు. సరిగ్గా దినము కార్యక్రమం వచ్చినప్పటికి మా తాతయ్య గారు పోయారు. ప్రేమగా చూసుకునే భర్త చనిపోయాడు. ప్రేమగా చూసుకునే తండ్రి చనిపోయాడు. నాకు అవసరమై బ్రతుకని ఆమె ఇంకా బ్రతకనంటే బ్రతకని అన్నప్పుడు ఒక సువార్తికురాలు మా మేనత్త గారి దగ్గరికి యేసు నామాన్ని తీసుకుని వచ్చింది. తీసుకుని వస్తే ఆ యేసు నామాన్ని గురించి ఒక పాస్టర్ గారు, ఒక ఇశ్రాయేల్ పాస్టర్ గారు అని, ఆ రోజుల్లో అంటే మా ఊర్లో మా గృహాల్లోకి ఎవరిని రానిచ్చేవారు కాదు. మొత్తం ఈ సువార్తికురాలు మా మేనత్తకి సువార్త చెబుతూ ఆయన వచ్చి దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఒకరోజు మా మేనత్తకి దేవుని స్వరం వినపడింది. దేవుని వెలుగు చూసింది. అప్పుడు ఆమె విశ్వాసం ఉంచి నేను బ్రతుకుతాను, నిజమైన దేవుడు నాకు దొరికాడని ఆమె విశ్వాసంలో బలపడుతూ ఉంటే మా నాన్నగారు వ్యాపారం చేసేవారు. ఇశ్రాయేల్ పాస్టర్ గారు అయిన పెద్ద ఆయన ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తుంటే మా నాన్నగారు పెద్ద కర్ర తీసుకుని వెళ్ళి ఈ ఇంట్లో ప్రార్థనలు ఏంటి, ఎవరు ఈ పాటలు పాడేది, ఈ పాస్టర్ ఎవడు అని కర్ర తీసుకుని కొట్టేయడానికి వెళ్తే మా మేనత్త మా నాన్నగారిని గట్టిగా పట్టేసుకుని అన్నయ్య నా మీదొట్టు నువ్వు ఆయన్ని ఏమి అనొద్దు అని ఒట్టు పెట్టుకుని ఆ పాస్టర్ గారిని పక్క పంపించేశారు. చూడండి, కర్ర తీసి దైవజనుని కొట్టడానికి సిద్ధపడిన నా తండ్రిని దేవుడు రోగముతో మొత్తి దైవజనుడిగా చేసుకున్నాడు. గట్టిగా గట్టిగా చప్పటి కొట్టండి. దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. మా మేనత్త రక్షించబడింది. మా కుటుంబాల్లో నాన్న రోగి అయి ఉన్నప్పుడు మా అత్త ఆ స్వార్థికురాలను తీసుకొచ్చి ప్రార్థన చేస్తే దేవుని వెలుగు నాన్న తాకింది. వెలుగు చూస్తానంటున్నావు, చూస్తావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చూస్తానండి అన్నాడు. నాన్న మీదకి దేవుని వెలుగు అలాగ దిగి గుండెలను తాకింది. గుండె లోపలికి నరనరాల్లోకి వెళ్ళిపోయింది.
అద్భుతం ఏంటంటే ఆ వెలుగొచ్చిన మరుక్షణం నుండి ఆయనలో రోగం పోయింది. స్వరం విన్నాడు, ఉదయాన్నే దిగ్గును లేచి కూర్చున్నాడు. ఆ కూర్చోవటం, బాగుపడటం దగ్గరగా 47-48 సంవత్సరాలు నాన్ స్టాప్గా ఆరోగ్యం కలిగి దేవుని సేవ చేశాడు నా తండ్రి. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించి. బాగుపడినప్పుడు రోగం తగ్గింది. రాత్రికాల సమయంలో ఊరి చివర ప్రార్థన మందిరం ఉంటే అక్కడ తీసుకెళ్తూ ఉండేవారు. వాక్యంలో నేర్చుకున్నాక నా పని చేస్తావా అని తెల్లవార్లు ఒక స్వరము నా తండ్రితో మాట్లాడింది. చేస్తానండి అన్నాడు. ఆ సువార్థికులకు చెప్పుకున్నారు, ఏంటి రాత్రి నాకు దర్శనంలో నా పని చేస్తావా అని అడిగాడు. చేస్తానన్నానంటే, బాబు నువ్వు దేవుని సేవ చేయాలి, అందుకే దేవుడు నిన్ను పట్టుకున్నాడు. మరి మనకు బైబిల్ అయితే తెలియదు కదా అంటే 1978వ సంవత్సరంలో సియోన్ బైబిల్ స్కూల్కి నాన్నని బైబిల్ ట్రైనింగ్ పంపించారు. విజయవాడలో గుణదల్లో ఇప్పటికీ ఉంది బైబిల్ కాలేజ్, బైబిల్ స్కూల్. అక్కడ బైబిల్ ట్రైనింగ్ వచ్చినప్పుడు 1979వ సంవత్సరంలో దేవుని స్వరము నాన్నతో మాట్లాడింది. ఇదిగో నీకు మగబిడ్డని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టు అన్నాడు 79లో. ఆ దర్శనం రావటం, అమ్మ గర్భం ధరించటం. నేను 1980 జనవరిలో పుట్టాను. నేను పుట్టే ముందే నా తండ్రి చెప్పాడు, నాకు మగబిడ్డ పుడుతున్నాడు, దేవుడు ఇస్సాకు పేరు పెట్టమన్నాడు అని చెప్తే అందరూ నవ్వుకున్నారు. మా కుటుంబాల్లో మా నాన్నే నమ్ముకున్నారు. అమ్మ చాలామంది మేము దేవుడిని నమ్ముకున్నాం, వెలివేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాన్న ఒకటే మాట అన్నారు, మీకు తెలుసుకుంటారు తొందరలో, నేను జీవము కలిగిన దేవుడిని నమ్మాను, ఆయన గొప్పవాడని చెప్పాడు. అంతే. ఆశ్చర్యం ఏంటంటే ఆడపిల్ల పుడితే ఇసాకమ్మ పేరెడతావా అని ఎట్టకారాలు ఆడారు. నేను జనవరిలో పుట్టాను, జనవరి 28న పుట్టాను. పుట్టిన నాటి నుండి నాన్న సేవ ప్రారంభించారు. ఈ సేవ ఇలా చేస్తూ నన్ను ఎప్పుడు కూడా ఎలా పెంచాడంటే నా తండ్రి, నేను ఎప్పుడు ఒక సినిమా కూడా చూడలేదు, ఇప్పటికీ ఒక సినిమా చూడలేదు నేను. మా ఊర్లో సినిమా హాల్ కట్టారు. అందరూ సినిమా హాల్ మా తాతయ్య గారు అవుతారు, ఆయన కట్టాడు. మన తాతయ్య గారు సినిమా హాల్ కట్టారు. అందరూ వెళ్ళిపోదాం అందరూ వెళ్ళిపోతుంటే నేను వచ్చేస్తానన్నాను కుర్రోళ్ళతో. తొందరగా వచ్చేటే నేను లోపలికి వెళ్ళిపోయి స్నానం చేసేసి షర్ట్ వేసేసుకుని పౌడర్ రాసుకుంటున్నాను, తల దువ్వేసుకుంటున్నాను. కుర్ర గ్యాంగ్ అంతా ఏమో సందులో ఉన్నారు. తొందరగా వచ్చేమన్నా మా నాన్నగారు వచ్చారు. ఈ లోపల ఎక్కడికో పౌడర్ వేసుకుంటున్నావు అన్నారు. నాకే తెలుసు, నాన్న నేను సినిమాకి వెళ్తున్నాను అన్నాను. అన్నట్టు సినిమా హాలు కట్టారు కదండి, అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తానంటే నాన్నన్నాడు, బాబా నువ్వు జనములకు ప్రవక్త కాబోతున్నావు, నువ్వు వాగ్దానం ద్వారా పుట్టావు బాబు, సినిమా చూడకూడదు, నువ్వు లోకస్తులతో కలవటానికి లేదన్నాడు. అంతే. రాసుకున్న పౌడర్ అంతా చెమట కింద కారిపోయింది. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను రాకూడదంటారా, నేను సినిమా చూడకూడదంటే వాళ్ళు వెళ్ళిపోయారు, తిట్టేసినాను. నా తండ్రి నాకు ఆత్మను పొందుకునే వరకు, దైవజ్ఞానం వచ్చే వరకు దైవభక్తిలో పెంచాడు. ఒక క్రికెట్కి వెళ్ళనిచ్చేవాడు కాదు. సోమవారం నుండి శనివారం వరకు స్కూల్ ఉండేది. ఆదివారం ఉదయం ఒక చోట ఆరాధనకు తీసుకెళ్ళిపోతుండేవాడు, మధ్యాహ్నం ఒక ఆరాధన, సాయంకాలానికి 5-6 అయిపోయేది. డ్రమ్ము కొట్టడం నేర్పాడు. నేను డ్రమ్ము కొట్టడం వింటున్నానా అంటే, లేదు బాబు, మహా వ్యక్తులు ఉన్నారు లోకంలో, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఈ పని గొప్పది అనేవాడు. అలాగే డ్రమ్ము కొడతా ఉండేవాడిని, పాడుతూ ఉండేవాడిని. ప్రియులరా, అద్భుతం ఏంటంటే నా తండ్రి వాక్యములోనే పెంచాడు, వాక్యములోనే పెరిగాను, వాక్యం ద్వారానే బ్రతికేమో. చదివించాడు, బైబిల్ ట్రైనింగ్ చేయించాడు, దేవుని దర్శనం కొరకు కనిపెట్టమన్నాడు, కనిపెట్టాను. నేను దేవుని స్వరం విన్నాను, దేవుని స్పర్శ ప్రతిరోజు అనుభవిస్తున్నాను. అందుకనే ఆయన ఈ చిన్న వయసులో ఒక వాక్ శక్తినిచ్చి అనేక మందికి ప్రవచనాలు చెప్పిస్తూ ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా శుభం ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఆయన ఏమన్నాడంటే, నువ్వు దీవించు అని నేను దీవిస్తానన్నాడు. మీరందరూ బాగుపడతారు ఎందుకు చెప్తానంటే, ఈ మాట చెప్పడానికే పరలోకం నుండి దేవుడు నన్ను మీ దగ్గర పంపించాడు. మీకు ఈ వర్తమానం ప్రకటించడానికి మనం ఎక్కడికి వెళ్ళినా
ఇన్ని వేల మంది ప్రజలు తండోపతండాలుగా లక్షలాది ప్రజలుగా ఎందుకు వస్తున్నారంటే దేవుడు ఒక వాగ్దానం ద్వారా ఈ జన్మనిచ్చి ఈ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రియులరా, మీ మధ్యకు వచ్చానంటే నన్ను చాలామంది చాలా పట్టణాలు రమ్మని పిలుస్తున్నారు. కానీ మీ మధ్యకి ఎందుకు వస్తున్నానంటే ఇది దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళికలో మీరున్నారు. అందుకనే దేవుడు ప్రత్యేకంగా నూతనముగా మీ పట్టణానికి నన్ను తోడుకుని వచ్చాడు. దేవుని కార్యాలు మీరు చూడబోతున్నారు. నేను అనేవాడిని, కనీసం ఆడుకోవడానికి వెళ్ళనివ్వట్లేదు నాన్న, నువ్వు ఆ సినిమాకి వెళ్ళనివ్వట్లేదు, ఎలాగ జ్ఞానం ఎలాగొస్తుంది అన్నాను. బాబు, నీకు జ్ఞానం ఆయన ఇస్తాడు, పైనుండి వచ్చి జ్ఞానంతో నువ్వు బోధించాలి. మా ఊర్లో వాళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా వేరుగా చూసేవారు. వీరెవరికి ఎక్కడికి వెళ్ళరు, ఏం చూడరు, వీళ్ళకి ఏం తెలియదని. ఈరోజు అందరూ తెలుసుకున్నది ఏంటంటే ఆ రోజుని వారు పరిశుద్ధతలో ఎదిగారు కనుక ఈరోజు ప్రపంచం అంతా తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియులరా, ఎక్కడ యథార్థత ఉంటుందో, ఎక్కడ దైవ భయం ఉంటుందో అక్కడ చిగురు అనేది వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే నేనేంటో మీకు ఎందుకు చెప్పాలని చెప్తున్నానంటే, దేవుడు బయలుపరుస్తున్న మాట ఏంటంటే మీ కొరకు దేవుడు ఇక్కడికి పంపించాడు. మీకు చెప్పబడిన మాట ఏంటంటే ఈ నెల ఈ తైలాభిషేక ప్రార్థనలో మీ కర్ర చిగురు పడుతుంది. చిగురు పట్టే ముందు ఎండిపోతుంది, వాడిపోతుంది, రాలిపోతున్నట్టు ఉంటుంది. అక్కడే ఆత్మ సంబంధమైన చిగురు బయటికి వస్తుంది. వ్యాపారం చేసి పాడైపోయారేమో, చెరువులేసి పాడైపోయారేమో, వ్యాపారాల్లో ఇంకా దారి లేకుండా ఇంకా నా పని జీరో అన్న అక్కడికి వెళ్ళిపోయామేమో, అందరూ హేళన చేశారేమో, ఎగతాళి చేశారేమో, బ్రతకకూడదని అనుకున్నావేమో. పరలోకమందున్న దేవుడు ఇది నాని నీతో మాట్లాడుతున్నాడు. నీ కర్ర చిగురు పడుతుంది, నీ కర్ర చిగురు పడుతుంది. యేసయ్యా, నీ దీవెనలకు పాత్రులుగా చేయుము, నీ పాద సన్నిధిలో నిత్యముల వీంచెడిని దీవెనలే మాకు పరమధన్యము. యేసయ్యా, నీ దీవెనలకు పాత్రులుగా చేయుము, నీ పాద సన్నిధిలో నిత్యముల వీంచెడిని దీవెనలే మాకు పరమధన్యము. పడదాం. చప్పటి పడదాం. యేసయ్య దీవెనలకు పాత్రలు అవుతున్నారు. ఆమేన్. పితరుడైన అబ్రహాం విశ్వాసుల తండ్రిగా, ఇసుక ఎంత విస్తార సంతానపు కర్తగా. పితరుడైన అబ్రహాం విశ్వాసుల తండ్రిగా, ఇసుక ఎంత విస్తార సంతానపు కర్త, విశాలమైన భూభాగం, ఆమేన్, విశాలమైన భూభాగం కలిగిన యజమానిగా పొందినట్టి ఆ దీవెన మా కొసగుము దేవా, పొందినట్టి ఆ దీవెన కొసగుము దేవా. యేసయ్యా, నీ దీవెనలకు పాత్రులుగా చేయుము, ఆమేన్, నీ పాద సన్నిధిలో నిత్యముల బించెడిని దీవెనలే మాకు పరమధన్యము. యేసయ్యా, నీ దీవెనలకు పాత్రులుగా చేయుము, నీ పాద సన్నిధిలో నిత్యముల బించెడిని దీవెనలే మాకు పరమధన్యము. గోతిలో త్రోయబడిన యోసేపు చరిత్రం ఉన్నతుని ఎదిగి ఐగుప్తును పాలించెను.
చప్పట్లు కొడతాం. కోతిలో త్రోయబడిన యోసేపు చరితం, ఉన్నతునిగా ఎదిగి ఐగుప్తును పాలించెను. కొడతాం. కోతిలో త్రోయబడిన యోసేపు చరితం, ఉన్నతునిగా ఎదిగి ఐగుప్తును పాలించెను. నీ గూఢమైన నీ దయతో, నీ గూఢమైన నీ దయతో కిరీటమును ధరించెను. నమ్మకత్వముతో పొందిన ఆ దీవెనలిమ్మయా, నమ్మకత్వముతో పొందిన ఆ దీవెన. చప్పట్లు కొడదాం. యేసయ్యా ఆమేన్. నీ దీవెనలకు చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు చేతులు పైకెత్తి సన్నిధిలో నిత్యముల యేసయ్య దీవెనలకి పాత్రలవుతారు. మాకు పరమ ధన్యము. యేసయ్యా నీ దీవెనలకు పాత్రులుగా చేయుము. నీ పాద సన్నిధిలో నిత్యముల బించెడిని దీవెనలే మాకు పరమ ధన్యము. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మా తండ్రి ప్రార్థనలో పెంచాడు, దేవునికి దగ్గర చేశాడు. హల్లెలూయా చెప్పండి. ఒక విశ్వాస పునాదిలో నిలబడి మీ దగ్గరికి రావటం జరిగింది. మీ నుంచి ఆశించి నేను రాలేదు. మీ మధ్యకి కొంతకాలం వస్తాను, దీవెనలు ప్రకటించి వెళ్ళిపోతాను. మీరు గొప్ప వాళ్ళు కాబోతున్నారు. మీ ఇంట్లో రక్షణ రాబోతా ఉంది. రక్షణ సాక్ష్యాలుగా, కుటుంబాలుగా వర్ధిల్లబోతున్నారు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. అహరోను కర్ర చూడండి, అందరూ అహరోనుకి ఏది రాకూడదని కోరుకుంటూ ఉండేవారు. దేవుని ఉద్దేశము అహరోను మీద ఉంది. అందుకనే అందరూ సనుగుతున్నారు. సరే మోషే 12 గోత్రాల వారి పేర్లు 12 కర్రల మీద రాసి సన్నిధిలో పెట్టు. రెండవ రోజు మరుసటి రోజు నువ్వు లోపలికి వెళ్ళి ప్రజలందరూ 12 గోత్రాల పెద్దల ముందు ఆ 12 కర్రలు బయటకు పట్టురా. ఆ 12 కర్రలలో ఏ కర్ర చిగురిస్తుందో వారిని నేను ఎన్నుకున్నానని చెప్పు అన్నాడు. అప్పుడు మోషే ఆ 12 కర్రలు పెట్టి ఆ మరుసటి రోజు గుడారంలోకి వెళ్ళి దాన్ని తీస్తే అహరోను కర్ర చిగురించెను, పుష్పించెను, బాదము పండ్లు గలదాయను. మిగిలిన 11 మంది నోటి మీద ఏలేసుకున్నారు, ఎవ్వరూ మాట్లాడలేదు. ఎందుకంటే జడ్జిమెంట్ దేవుడిది. ఆమేన్. ఈరోజు నువ్వు బాగుపడటం, మీరు ఫలించటం అన్యులు ఆశ్చర్యపోతారు, అన్యులు షాక్ అయిపోతారు. మీకు దేవుడు మంచి గృహాన్ని కలగజేయను గాక. మీకు దేవుడు చేతి నిండా వ్యాపారము కలగజేయను గాక. మీకు దేవుడు ఒంటి నిండా ఆరోగ్యము కలగజేయను గాక. మీకు దేవుడు ఇంటి నిండా రక్షణ కలగజేయను గాక. శుభప్రదమైన ఆనవాలు కలుగుగాక. శుభకార్యములు మీ గృహములో జరుగును గాక. ఈరోజు ఆశీర్వాదం ప్రకటిస్తున్నాను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. మరి మీరు చిగురు అనేది మీరు చిగురించటం ప్రజలు చూడటమే కాదు, నేను కూడా చూడబోతున్నాను. మీరు మైక్ తీసుకుని సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నా. దేవుడు నా బిడ్డకి గర్భఫలం ఇచ్చాడు, దేవుడు నా బిడ్డకి పెళ్లి చేశాడు. ఇవే చిగురులంటే. ఆ చిగురు పుష్పాలుగా మారిపోతుంది. హల్లెలూయా చెప్పండి. అంటే మళ్ళీ పుట్టిన బిడ్డలకి దేవుడు గర్భఫలాలు ఇస్తాడు, మళ్ళీ వారి జీవితంలో శుభకార్యాలు చేస్తాడు. కోల్పోయిన పొలాలు మళ్ళీ తిరిగి కొనుక్కుంటారు, పోయిన స్థలాలు మళ్ళీ వస్తాయి. దేవుడు మరలా ఆశీర్వదిస్తాడు. చూడండి, ఇక్కడ ఆశీర్వాదము కర్ర చిగిర్చింది, రెండవది చిగిర్చి పువ్వులు పూసింది, మూడవది ఆ పువ్వులు వాడిపోయి పడిపోలేదు, బాదము పండ్లు గలదుగా మారింది.
మీ చిగురు సాక్షిగా నిలబడుతుంది. మీ ఆలోచనలు పుష్పాలుగా ఉంటాయి. చివరికి రిజల్ట్ దీవెనగా మారుతుంది. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొడుతూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. మీకు ఆశీర్వాద ప్రార్థన చేయబోతా ఉన్నాను. మీరు చిగుర్చి పుష్పించి ఫలింపుతో వర్ధిల్లుదురుగాక. చిగురు అనేది మీరు చూడబోతున్నారు. యూదా గోత్రపు సింహము, అలాగే నూతన చిగురు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టెను. ఎండిపోయిన నీ ఆరోగ్యం, వాడిపోయిన నీ శరీరము, చేజారిపోయిన అవకాశము, ఇంకేం జరుగుతుందిలే, నా బ్రతికేంటి, ఏ శుభమో చూడలేదు, ఏ సంతోషము లేదని ఏడుస్తున్నావు కదా, లేచి నిలబడి మీరందరూ కూడా 2 చేతులు ఆకాశం వైపు చాపి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. మీ చేతుల మీద దరిద్రం పోతుంది. ఒక కొత్త చిగురు మీరు చూడబోతున్నారు. రోడ్డు మీద ఉన్నవారు, బయట పెండాల కింద ఉన్నవారు, ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు పైకెత్తండి. దేవుని వాగ్దానానికి లోబడండి. 2 చేతులు పైకెత్తి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. కొత్త చిగురు నువ్వు చూస్తావు. కొత్త పుష్పించటంగా నువ్వు చూస్తావు. నీ భర్త వ్యాపారము ఫలిస్తుంది. నీ బిడ్డ ఫలిస్తాడు. నీ బిడ్డ చదువులో వర్ధిల్లుతారు. పిల్లలు వర్ధిల్లుతారు. పాడి పంట వర్ధిల్లుతుంది. ఇంటిలో శుభకార్యాలు ప్రారంభమవుతాయి. సంబరపడు స్వరము మరలా వినబడుతుంది. గొప్ప రక్షణ నీ ఇంటికి రాబోతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. అహరోనుని ఎన్నుకున్నట్టుగా దేవుడు ఈ పట్టణంలో నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆయన మీ మీద ఆత్మతో దిగి ఉన్నాడు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించువా, నన్ను దీవించు అని అడుగుతున్నాను. ఈరోజు నువ్వు నా కర్ర చిగురు పడుతుందన్నావు. నా బ్రతుకు చిగురిస్తుందా? చిగురు చూడాలనుకుంటున్నాను. బిడ్డ పెళ్లి చూడాలనుకుంటున్నాను. గర్భఫలము చూడాలనుకుంటున్నాను. కొత్త ఇల్లు చూడాలనుకుంటున్నాను. నిజముగా ఎవరిస్తారు బాబు? నీవు తప్ప ఎవరు ఇవ్వలేరయ్యా. నీవు ఇచ్చే దేవుడు బాబు. ఇదిగో నీ ప్రవక్తను పంపించి, నీ దైవజనుని పంపించి ఈరోజు మాతో నువ్వు మాట్లాడావు. నన్ను ఈరోజు ఆశీర్వదించు. పెండాల కింద ఉన్నవారు గట్టిగా ప్రార్థన చేయండి. హాల్లో ఉన్నవారు, అవతల హాల్లో ఉన్నవారు, హాల్కి ముందున్నవారు, గేటు ముందున్నవారు, రోడ్డు పక్కన ఉన్నవారు అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. సిగ్గుపడకండి. దీవించమని అడగండి. దేవుడి దీవెన, దేవుని ఆశీర్వాదము ఈ సమయమే రాబోతా ఉంది. ప్రత్యేకముగా అహరోను కర్ర చిగిర్చింది. హల్లెలూయా. ప్రార్థన చేయండి. ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఎలుగెత్తి ప్రార్థన చేయండి. వందనాలు చెబుతూ మీకేం కావాలని వచ్చావో, ఏది జరగాలని వచ్చావో అందులో చిగురు ప్రకటించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏడవస్తున్నావా? నా బ్రతుకులో సంతోషము లేదు, ఎవరికి చెప్పలేక బ్రతుకుతున్నానని అనుకుంటున్నావా? నా గుండె నిండా కన్నీళ్ళే ఉన్నాయని ఏడుస్తున్నావా? నా కోసం ఎవరు ఆలోచిస్తారు? నా కోసం ఎవరు ప్రత్యేకంగా బాధ్యత తీసుకుంటారు? నిజముగా దిక్కులేని దానిగా అయిపోయాను. నిజముగా దిక్కులేని వాడిగా అయిపోయాను. ఏడుస్తున్నావా? పరమ తండ్రి నీతో ఉన్నాడు. నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. గుండె నిండా కన్నీళ్ళు ఉన్నాయా? ఎన్నో ఆలోచిస్తున్నాను, ఏ పని జరగట్లేదు అని ఏడుస్తున్నావా?
మంచి సలహా ఇచ్చేవారు కూడా లేరు నా బ్రతుకులో. నేను సహాయం చేస్తాను, ఏడవకనేవారు లేరు బాబు అని ఏడుస్తున్నావా? ఒకడున్నాడు నీకు సహాయం చేసేవాడు. సిలువ వేయబడిన యేసు, సమాధి చేయబడిన యేసు, మూడో దినాన్ని తిరిగి లేచిన పునరుద్ధానుడు ఒకడున్నాడు. ఆయనే ఈ రోజు నీకు దీవెన ప్రకటించాడు. నీ బ్రతుకు దీవెనగా మారబోతుంది. నీ బిడ్డల్ని నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావో ఇంకా రెండంతల ఆశీర్వాదంతో చూడబోతున్నావు. హల్లెలూయా. నీ కన్నీళ్ళనే దేవుడు ముత్యాలుగా మారుస్తా ఉన్నాడు. అందరం ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ఆస్వాదించు బాబు. ఈరోజు నువ్వు నాకు నీ సేవకుడి ద్వారా వర్తమానం ఇచ్చావు. నన్ను దీవించు బాబు, నన్ను ఆశీర్వదించు. నా కర్ర చిగురించాలి, నా బ్రతుకు చిగురించాలనుకున్నాను. ఈరోజు వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడి ద్వారా మాట్లాడావు. నీ కర్ర చిగిర్చి పుష్పించి బాదము పండ్లుగా మారుతుంది. ఉన్నతమైనటువంటి ఆశీర్వాద ఫలాలుగా కృప ద్వారా దేవుడు నిన్ను ఫలింప చేస్తున్నాడు. అందరూ ప్రార్థన చేయండి, అడగండి ఏం కావాలో. ఏది కోల్పోయావో, శరీరం పైన మచ్చలున్నాయని ఏడుస్తున్నావా? చర్మం పాడవుతుంది, రక్తం అంతా మారిపోయిందని ఏడుస్తున్నావా? ఏదో రోగము, క్యాన్సర్ ఏదో వచ్చినట్టుంది, ఏదో గెట్టున్నట్టుంది, నేను బ్రతకనేమో అని భయపడుతున్నావా? యేసు నామములో స్వస్థత నీకు చూడబోతున్నావు. యేసు నామములో ఆరోగ్యము చూడబోతా ఉన్నావు. దైవిక స్వస్థత కార్యాన్ని, ఆయన గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు దించి నమస్కరించండి, అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా, నా పాపాలు క్షమించు. నా కుటుంబ సభ్యులు చేసిన పాపాలు ఏదైనా ఉంటే క్షమించు. తెలిసో తెలియకో నీకు దూరముగా మేము అయిపోయామేమో, పాపాన్ని క్షమించు. పాపాలు తీసివేయి బాబు. పరిశుద్ధత దయచే, నీ పరిశుద్ధాత్మ అగ్ని మాకు దయచే. మమ్మల్ని నీతిమంతులుగా తీర్చు. మా ఇంటికి రక్షకుడుగా నీవు ఉండు. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుని మీకు ఏం కావాలో అడగండి. దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. చిగురు అనేది వచ్చింది, ఈ రోజు నుండి పుష్పించడం అనేది వచ్చింది, ఫలించడం అనేది వచ్చింది. ఈ 3 కార్యములు నీ కుటుంబంలో జరగనై ఉన్నాయి. అభిషేకము పొందిన క్షణము నుండి ప్రారంభం అయిపోతూ ఉంటాయి. ఈ నెల చిగురు, మళ్ళీ నెల పుష్పించడం, పై నెల ఫలించడం. కొత్త సంవత్సరం ఆశీర్వాదకరంగా వెళ్ళాలని ఆలోచించు. కొత్త సంవత్సరము జనవరి 1వ దినమే దీవెనగా అడుగు పెట్టాలని ప్రార్థన చేయి. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్పవాడానికి స్తోత్రాలు, మహోన్నతుడానికే స్తోత్రాలు, సర్వోన్నతుడానికే స్తోత్రాలు, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు. నీకు సమస్తము సాధ్యమయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ పట్టణానికి నాయన నీ ప్రవక్తను ప్రేరేపించి నువ్వు నడిపించావు, నీ బిడ్డలను తోడుకుని వచ్చావు. ఇదిగో వారు ఫలించాలని, వారి జీవితాలు చిగురించాలని, ఎండిన స్థితిలో వారు ఉండకూడదని, వారు మరలానైనా పుష్పించాలని, వారు ఫలాలతో ఆశీర్వాదకరంగా ఉండాలని, ఇదిగో నీ సేవకుని నోట దేవా పరలోకము తెరిచి నీ జీవపు వాగ్దానం మాకు ఇచ్చావు బాబు. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ మాట నమ్మదగినది, నీ మాట యథార్థమైనది, నీ మాట శక్తి కలిగినది, నీ మాట జీవము కలిగినది, నీ మాట మా అందరిని దీవించేదయ్యా, ఆశీర్వదించేది, మా జీవితాలను బాగు చేసేది బాబు. నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు ఇచ్చిన ఆశీర్వాదకరమైన మాటను బట్టి నీకు వందనాలు. ఇదిగో మా జీవితాల్లో దేవా మేము చిగురిస్తాం, మేము పుష్పిస్తాం. ఇదిగో నాయనా, మేము ఫలాలతో అనేకులకు దీవెనకరంగా మేము ఉంటామని నువ్వు విడుదల చేసిన ఈ వాగ్దానపు మాట మా అందరి జీవితాల్లో 100% నెరవేర్చబడును గాక. దేవా, వచ్చే నెల మేము సాక్ష్యాలతో నాయన నీ ముందు నిలబడుతుము గాక, నీ సన్నిధిలో నిన్ను గణపరచుదుము గాక.
దేవా, ఎవరెవరి జీవితాల్లో ఎండిన స్థితి ఉందో, ఎవరెవరి జీవితాల్లో నలిగిపోయిన స్థితి ఉందో, ఎవరెవరి జీవితాల్లో ఇక మేము బాగుపడలేమేమో అని ఎంతమంది అయితే వేదనతో, కలవరముతో, దేవా నిరాశతో, నిస్పృహతో ఇక్కడికి వచ్చి ఉన్నారో, ఈరోజు నీ మాట చేత తృప్తిపరిచినందుకు నీకు వందనాలు. నీ మాట చేత ఆదరించినందుకు నీకు వందనాలు. నీ మాట చేత ధైర్యపరిచినందుకు వందనాలు. దేవా, నీ మాట చేత బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. నిశ్చయముగా మేమందరమునైనా ఫలించుదుముగాక, చిగురించుదుముగాక, పుష్పించుదుముగాక. మా ఫలాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. మా బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. దీవెనకరమైన సాక్ష్యంతో మరలా మేము తైలాభిషేకంలో నిలబడినట్లు మీరే నీ కృపను విస్తరింపచేయమని, నీ మాట విడుదల చేసి నీ వాగ్దాన పుత్రుని దేవా సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపమని వేడుకొనుచున్నాను. కొలతలేని ఆత్మతో నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. ప్రపంచానికి దీపస్తంభంగా నిలవబెట్టమని వేడుకొనుచున్నాను తండ్రి. కృప చూపించండి, మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి. మా అందరినీ దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు సర్వశక్తిగల నామంలో అతి మిక్కిలి వినయంతో బ్రతిమాలి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేతులు